హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎకో కిడ్స్ స్టూడియో. జనరల్గా మనం పిల్లలతో స్టడీస్ గురించి, కెరీర్ గురించి డిస్కస్ చేస్తుంటాం కదా. కానీ ఈరోజు నేను మా సంహితని కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ డీప్ క్వశ్చన్స్ అడగబోతున్నాను. అసలు ముందు తను ఏం చేస్తుందో చూద్దాం పదండి. సంహిత, ఏం చేస్తున్నామ్మా? ఇప్పుడు మనం ఒక చిన్న ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఓకే మమ్మీ, టాపిక్ ఏంటి? చెప్తా పదా, ముందు నువ్వు కూర్చో. సంహిత, అసలు నీ పర్సనల్ ఐడియాలజీ ఏంటి? సొసైటీని నువ్వు ఏ పర్స్పెక్టివ్తో చూస్తావు? దట్ ఈస్ ఎ గ్రేట్ క్వశ్చన్ మమ్మీ. నిజానికి సొసైటీ ఫంక్షన్ అవ్వడానికి కొన్ని కోర్ ఐడియాలజీస్ బేస్ అయి ఉంటాయి. వీటిని నేను ఎలా అర్థం చేసుకున్నానో కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్తో చెప్తున్నా. మెయిన్గా మనం 4 ఐడియాలజీస్ గురించి మాట్లాడుకుందాం. 4 ఐడియాలజీస్? ఓకే, అవేంటో ఒక్కొక్కటిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? మొదటిది క్యాపిటలిజం. క్యాపిటలిజంలో ఇండివిజువల్ గ్రోత్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరి టాలెంట్కి తగ్గట్టు వారు బిజినెస్ చేసి ప్రాఫిట్స్ పొంది ఎంతైనా ఆస్తి సంపాదించుకోవచ్చు. ఇక్కడ హెల్దీ కాంపిటీషన్స్ ఎక్కువ. ఎగ్జాంపుల్, మార్కెట్లో 10 రకాల ఫోన్లు ఉన్నాయనుకో మమ్మీ. ఏ కంపెనీ అయితే బెస్ట్ ఫీచర్స్ ఇచ్చి కాంపిటేటివ్ ప్రైస్కి అమ్ముతుందో వాళ్ళదే సక్సెస్ అవుతుంది. అయితే ఇక్కడ ఇన్సెంటివ్ ఫర్ ఇన్నోవేషన్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ది కమ్యూనిజం. ఇది క్యాపిటలిజంకి కంప్లీట్ ఆపోజిట్. ఇక్కడ ప్రైవేట్ ప్రాపర్టీ అనే కాన్సెప్టే ఉండదు. రిసోర్సెస్ అన్నీ అందరికీ సమానంగా ఉండాలి. రిచ్ పూర్ అనే గ్యాప్ ఉండకూడదు అని చెప్తుంది. ఎగ్జాంపుల్, ఒక విలేజ్లో ఉన్న ల్యాండ్ అంతా కమ్యూనిటీదే. అందరూ కలిసి కష్టపడాలి, వచ్చిన ప్రాఫిట్ని ఈక్వల్గా షేర్ చేసుకోవాలి. ఎవరికి పర్సనల్ ప్రాపర్టీ ఉండదు. థర్డ్ది సోషలిజం. ఇది ఒక మిడిల్ పాత్ లాంటిది. ఇక్కడ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉండొచ్చు, కానీ బేసిక్ అమ్యూనిటీస్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ లాంటివి గవర్నమెంట్ అందరికీ ఫ్రీగా లేదా ఈక్వల్గా ప్రొవైడ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఒక కంట్రీలో రిచ్ పీపుల్ ఉన్నా కూడా గవర్నమెంట్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ఉండాలి. అప్పుడు పూర్ పీపుల్కి కూడా రిచ్ పీపుల్కి సమానమైన ఆపర్చునిటీస్ పొందగలరు. ఫోర్త్ది సెక్యులరిజం. అంటే గవర్నమెంట్ ఏ ఒక్క రిలీజియన్ని ప్రమోట్ చేయకుండా అన్ని నమ్మకాలను ఈక్వల్గా రెస్పెక్ట్ చేయడం. ఎగ్జాంపుల్, ఒక పబ్లిక్ పార్క్ లేదా లైబ్రరీకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరిని వాళ్ళ రిలీజియన్ ఏంటి అని అడగరు. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఇదే మమ్మీ. మొన్న కోవా బన్ ఇష్యూ గుర్తొచ్చింది. చాలా ప్రొఫెషనల్గా వివరించావు సంహిత. మరి వీటిలో నీ పర్సనల్ చాయిస్ ఏంటి? దేన్ని నువ్వు ఎక్కువగా నమ్ముతావు? మమ్మీ, నేను ఒక హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్గా సెక్యులర్ మరియు సోషలిస్ట్ ఐడియాలజీస్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా. రీజన్స్ ఏంటంటే, క్యాపిటలిజంలో టాలెంట్ ఉన్నవాడు ఎదుగుతాడు, కానీ అండర్ ప్రివిలేజ్ పీపుల్ వెనుకబడిపోయే ఛాన్సెస్ ఉంది. కమ్యూనిజం వినడానికి బాగుంటుంది, కానీ అందరూ సమానమే అంటే ఇండివిజువల్ క్రియేటివిటీకి స్కోప్ తక్కువ ఉంటుంది. కాబట్టి నాకు సోషలిజం నచ్చుతుంది. ఇక్కడ ఈక్వాలిటీ కన్నా ఈక్విటీ ముఖ్యం. అందరికీ కనీస విద్య, వైద్యం ఫ్రీగా దొరికితే ఎవరైనా తన ప్రతిభతో పైకి రాగలడు. ఇక సెక్యులరిజం లేకుంటే సొసైటీలో పీసే ఉండదు. మనిషిని మనిషిగా చూసినప్పుడే మనందరం కలిసిమెలిసి ఉండగలం. వండర్ఫుల్ సంహిత, నీ క్లారిటీ ఆఫ్ థాట్ చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నావు. చూశారు కదా, సంహిత తన ఐడియాలజీని ఎంత కన్విన్సింగ్గా వివరించిందో. ఈ రోజుల్లో పిల్లలకి ఇలాంటి గ్లోబల్ ఇష్యూస్ మీద అవగాహన ఉండడం చాలా ముఖ్యం. మనం ఏ సిద్ధాంతాన్ని నమ్మినా మనుషులే సెంట్రిక్గా ఉండాలి. మనిషి డిగ్నిటీ ముఖ్యం. సమానత్వంతో అది మనుషుల్ని కలిపేదిగా ఉండాలి. మరి మీరు తన వ్యూస్తో ఏకీభవిస్తారా? మీకు ఏ ఐడియాలజీ నచ్చుతుందో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.